సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలు పార్టీల నాయకులు కార్యకర్తలు. గజ్వేల్ పట్టణంలోని కొల్గూర్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ మల్లం రాజు భార్య మల్లం సుమతి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 75 మంది బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు 60 గజాలు ఉండాలి, పైన మళ్లీ ఇల్లు కట్టుకోవద్దన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బీజేపీ తప్పుపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇస్తున్న డబ్బులు బీజేపీ ప్రభుత్వానివే అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుందన్నారు. పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నది మోదీ ఆకాంక్ష అన్నారు. గజ్వేల్ కు రైల్వే స్టేషన్ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఏమీ ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సిద్దిపేట గజ్వేల్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అయిన మొత్తం ఖర్చు నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాలి. ఎందుకంటే మనకు గజ్వేల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు అదే సిద్దిపేటలో 6,000 ఇల్లు చేసుకున్నాడు, అదే సిద్దిపేటలో కేటీఆర్ గారు 6,000 ఇల్లు తీసుకున్నారు. గజ్వేల్లో మొత్తం మన ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు బీజేపీ ప్రజలకు చేయలేదు. దాని గురించి నేను ఎన్నో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో పీసీసీ అధ్యక్షునికో ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తాం, జడ్పీటీసీలకు ఇస్తాం. రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచొచ్చిన ఎమ్మెల్యేలలో నీ కేబినెట్ లో 18 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. అందులో 10 మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీ ఏం చేస్తుందో చూస్తాం. ఢిల్లీ ఏం చేస్తుంది? మోడీ గారు తన కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది మహిళలకి, 8 మంది దళితులకి, 8 మంది గిరిజనులకి, 5 మైనార్టీలకి తన కేబినెట్ లో 170% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పార్లమెంటులో ఈ దేశాన్ని ఏలే కేబినెట్ లో 170 మందికి మేము అవకాశం ఇచ్చినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుల వారు, నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కాదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత ఇయ్యండ్రి. ముందుగాల 18 మంది మంత్రులలో 10 మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ నాయకులు బీసీ బిల్లు గురించి మాట్లాడితే మీకు గౌరవం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా ఒక మాట, ముస్లింలని మతపరమైనటువంటి రిజర్వేషన్లని రఘునందన్ రావు బీజేపీ వ్యతిరేకిస్తలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇయ్యొద్దు అని చెప్పింది. కాంగ్రెస్ పొద్దుగా లేస్తే అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ మీరు మరి అంబేద్కర్ గారి మాట విన్నట్లయితే బీసీ రిజర్వేషన్లలో 10% మైనార్టీలకు సీట్లు ఇచ్చేటువంటి బిల్లుని మీరు విత్డ్రా చేసుకుని 42% కేవలం బీసీలకే రిజర్వేషన్ ఇచ్చే రీతిలో ఈ రోజు పార్టీలో నిర్వహిస్తున్నటువంటి కొలువు మాజీ ఎంపీ సభ్యులు సత్యగౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ
జనరల్ గా భర్త చనిపోతే భార్య రాజకీయాలకు రావడానికి ఇబ్బంది పడుతుంది. కానీ మా ఆయన మంచి ఆశయాలతో రాజకీయాల్లో పనిచేసిన ఆయన అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి మా కొడుకు గ్రామ ప్రజల ఆశలు, మా గడ్డ మండల ప్రజల ఆశల కోసం నేను రాజు స్ఫూర్తి చేసుకుంటూ, రాజు గుర్తు చేసుకుంటూ నేను పార్టీలో చేరుతాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసిన ఆడపిల్లల రాజకీయాలకు రావాలంటే కష్టమైనటువంటి ప్రస్తుత తరుణంలో నరేంద్ర మోడీ గారి నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో 33% అసెంబ్లీలో పార్లమెంట్ లో మహిళలకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో నాకు పుట్టిన దుఃఖంగా ప్రజాసేవమే నడుచుకుని ఉండేది. ఈ రోజు పార్టీలో సోదరి మల్లపల్లి సుమతి రాజు గారికి, పార్టీ పార్టీ చేసినటువంటి గౌరవ మాజీ ఎంపీ సభ్యులు సత్యగౌడ్ గారికి, అంటే పార్టీలో విచ్చేసినటువంటి గౌరవ పంచాయతీ మాజీ సభ్యులు గౌరవనీయులు ఉప సర్పంచ్ గారు మల్లేశ్వర గౌడ్ గారు, రాజయ్య శ్రీదేవి గారు, ఎక్స్ వార్డ్ మెంబర్ గారు, చాకలి మల్లేశ్వర గారు, ఎక్స్ వార్డ్ మెంబర్ గారు, ముందూరు కాన్స్టల్ మెంబర్ మల్లం పుదయ్య గారు, వారితో పాటు గ్రామం నుంచి కొల్లూరు గ్రామం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన, సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తారు. ఏ ఆశల కోసమైతే, ఏ ఆశయం కోసమైతే ఈ రోజు సోదరి సుమతి తన భర్త రాజు ఆశయాల కోసం పార్టీలోకి వస్తా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉండేటువంటి కష్టాన్ని మా పార్లమెంట్ సభ్యుడు రగతి సహకారంతో నెరవేరుస్తారనేటువంటి విశ్వాసంతో ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి సుమతి నమ్మకాన్ని అమ్ము కాకుండా ఖచ్చితంగా వారికి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్, మహిళలు పోటీ చేయడానికి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా వారికి పార్టీ నుంచి సరైనటువంటి రీతి లోపల సముచిత స్థానం ఇస్తామని గౌరవిస్తామని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో రోజు పొద్దునైతే ఆయన తిట్టుకుంటున్నాడు, బూతులు తిట్టుకుంటున్నాడు తప్పితే డెవలప్మెంట్ మీద కానీ
సిద్దిపేట